తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతున్నారని తెలిపారు. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఒకవైపు బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను కేవలం రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టెల కోసం చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్. కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? హైడ్రా పేరు మీద వేల వేల ఇల్లు. నిన్న చూశారు మీరు, ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు కసిగా ఈయన చేతికి అప్పచెప్పినాం.